రోషము గల దేవుడు అనేటువంటి పదప్రయోగం మనకు బైబిల్లో ఎక్కువగా కనపడుతుంది. ఏ విధంగా దేవుడికి రోషం, ఏ విధంగా ఆయన రోషాన్ని మనం తాకకూడదు అనే విషయాలను మనం ఆలోచిస్తే, బైబిల్ చరిత్ర పుటల్లో ఒక ఆయన దేవుడు రోషాన్ని తాకి తనకు రావలసిన ప్రతిభను తాను కోల్పోయిన ఒక వ్యక్తి మనకు బైబిల్లో కనపడుతూ ఉంటాడు. మీ అందరికీ బైబిల్లో అబ్రహాం గారు తెలుసా? అబ్రహాం గారు తెలుసు కదా. తెలుసు అన్నవాళ్ళు మీ తలకాయలు ఓపెన్లో ఒకసారి. ఇస్సాక్ గారు, యాకోబు గారు, రైట్. బారాకు గారి గురించి ఏమైనా అవగాహన ఉందా మీకు? బారూకు కాదు, మళ్ళా బాలాకు ఉన్నాడు, బారూకు ఉన్నాడు, బారాకు ఉన్నాడు. కన్ఫ్యూజ్ అవ్వకండి. బారాకు అనే వ్యక్తి గురించి మాకు తెలుసు అన్నవాళ్ళు మీ తలకాయలు ఊపండి. ఏంటి తలకాయలేం ఊపట్ల? తెలుసా తెలీదా? అబ్రహాం గురించి అన్నప్పుడు బాగానే ఊపారు కదా. అంటే బారాకు అనేటువంటి ఆ పేరు మీకు చెప్తున్నప్పుడు మీలో చాలామంది తలకాయలు ఊపట్ల. దాన్ని బట్టి రెండు అర్థం అవుతున్నాయి. ఒకటేంటంటే మీరు సరిగ్గా బైబిల్ని చదవాల. రెండోది ఏంటంటే, ఇలా మీ మదిలో గుర్తించకుండా చేసిన వాడు కూడా దేవుడే. మరలా చెప్తున్నా, బారాకు తెలుసా అనగానే తెలియదు అన్నారు కదా. ఇదే ఆయనకి దేవుడిచ్చిన శాపం. నీ పేరు కూడా భవిష్యత్తులో తెలియదు అని చెప్పేసాడు ఆయన గురించి. అందుకనే మీకు కూడా తెలియలేదు ఆయన గురించి. బైబిల్లో మంచి మాట ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. ఫస్ట్ సమూయేలు 2వ గ్రంథము, మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 2:30 చదవండి అన్న టకటక. నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, ఏంటట? యెహోవా వాక్కు ఏంటట? నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారమొందుదురు అన్నాడండి. ఏమన్నాడండి? నన్ను ఘనపరిచిన వాణిని నేను ఘనపరుస్తా. నన్ను ఎవడైతే ఘనపరుస్తాడో అట్టివాడిని నేను ఘనపరుస్తా. నన్ను ఎవరైతే తృణీకరిస్తారో వారిని నేనేం చేస్తా? తృణీకరిస్తా. ఇలాగా దేవుణ్ణి ఎక్కడ టచ్ చేయకూడదో అక్కడ టచ్ చేసి ఆయన మనస్సుని చాలా లోతుగా హట్ చేసిన ఒక వ్యక్తి మనకు బైబిల్లో ఉన్నాడు. ఆయనే మాకు తెలీదు అని ఈరోజు మీరు చేతులు ఎత్తేసారే, ఆ బారాకు. అసలు న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయానికి రండి. ఎవరు అసలు ఆ బారాకు? ఏంది దేవుణ్ణి అతను టచ్ చేశాడు? మనకు గుర్తు లేకుండా దేవుడు ఎందుకు అతన్ని అలా చేశాడు? అతను ఎవరు? అతని కథ ఏంటో మనకు అర్థం కావాలంటే న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనానికి అందరు రండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 4 చదవమ్మా. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ఒక ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకి న్యాయాధిపతినిగా ఉండెను. ఎవరట? దెబోరా. తెలుసు కదా, దెబోరా పేరు తెలుసు కదా. మళ్ళీ ఈవిడ తెలుసు మీకు, ఈవిడ పేరు బాగానే తెలుసు. దెబోరా అనే ఒక ఆవిడ్ని దేవుడు న్యాయాధిపతిగా నియమించాడు. బైబిల్లో ఎక్కడైనా స్త్రీలు ప్రవక్త్రీమణులుగాను న్యాయాధిపతిమణులుగాను ఉన్నారని అంటే అర్థం ఏంటంటే అక్కడ మగాడు చేతగానోడయ్యాడని అర్థం. అర్థమేంటి? మగాడు ఎప్పుడైతే చేతగానోడవుతాడో అప్పుడు ఆ మగాడికి బుద్ధి చెప్పటానికి దేవుడు ఒక స్త్రీమూర్తిని లేపుకుంటాడు. దేవుడండి యుద్ధం చేయించాలంటే ఆయన కుక్క చేతికి కత్తిచ్చి కూడా యుద్ధం చేయించగలడు. ఎవరు? దేవుడు తలుచు. మీరు దేవుడి గతాన్ని, ఆయన మైండ్ని మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన ఏనాడు గొప్ప గొప్ప సూరులనేమి ఆయన ఎంచుకోవాలా.
గొల్లెత్తును పడగొడటానికి ఎంత కుర్రోని ఎంచుకున్నాడు? చిన్న చిన్న పిల్లల్ని ఎంచుకుంటాడు ఆయన, అంతే. వీళ్ళు కూడా నా మాట వినరు అని తెలిస్తే మిడతల్ని పంపించి కూడా యుద్ధంలో ఓడిపిస్తాడు చాలాసార్లు. మిడతల్ని, గొంగరి పులుగుల్ని కూడా పంపిస్తాడు. వారిని నా సైన్యం అని కూడా అంటాడు కొన్ని కొన్ని చోట్ల అయితే. ఇలా దేవుడు దెబోరాని ఎంచుకున్నప్పుడు ఆ రోజుల్లో హసోరు అనేటువంటి ఒక రాజ్యం పదే పదే ఇశ్రాయేలీని ఇబ్బంది పెడుతూ ఉండేదండి. మన భాషలో చెప్పాలంటే పాకిస్తాన్ ఇండియాని ఎలాగైతే పదే ఇబ్బంది పెట్టేదో, ఒక చైనా ఎలాగైతే ఇండియాని పదే ఇబ్బంది పెట్టేదో, అలాగా ఇశ్రాయేలు దేశాన్ని కూడా హాసోరు సామ్రాజ్యం ఇబ్బందులు పెడుతూ ఉండేది. వాళ్ళలో ముఖ్యంగా సీసెరా అనేవాడు, వాడు సైన్యాధిపతి. వాడు ఖాళీ కుదిరినప్పుడల్లా ఇశ్రాయేల్ మీదకి రావటం, 2-3 ఆడపిల్లని తీసుకుపోవడం, రేపు చేయటం, వాడి పని ఇదే. అవకాశం ఉన్నప్పుడల్లా రావటం, ఆడపిల్లని తీసుకెళ్ళిపోవటం, వాళ్ళ పాడు చేయటం, వాళ్ళ పని ఇదే. ఇక ఆ రోజుల్లో దేవుడు ఏం చేశాడంటే ఒక స్త్రీని లేపుకున్నాడు పైకి. మగాళ్ళందరూ చాతగానోళ్ళగా మారిపోయారు. అప్పుడు దేవుడు స్త్రీని నిలబెట్టుకొని న్యాయాలను తీరుస్తూ ఉండేవాడు. అయితే అక్కడ దేవుడు దెబోరాకు ఒక మాట చెప్పాడు. ఇప్పుడు మీరు అది చదవండి. ఇప్పుడు మీకు అక్కడ దెబోరాకు ఆయన చెప్పినటువంటి మాట 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. 6 దేవుడు చెప్పాడు కదా. దేవుడు చెప్పినప్పుడు ఆవిడ ఏం చేసిందంటే, ఆమె నఫ్తాలి కెదెషులో నుండి అబీనోయాము కుమారుడైన బారాకు, అది సంగతి. ఈయన ఎవరైతేనో బారాకు చదవండి. పిలిపించింది. ఎవరిని పిలిపించింది? బారాకు అనే ఒక వ్యక్తిని పిలిపించింది. పిలవనంపించి అతనితో ఇట్లాను, నీవు వెళ్ళి నఫ్తాలీయులలోను జెబూలోనీయులలోను, ఎవరెవరిలోను? నఫ్తాలి, ఇప్పుడు గలిలియా ప్రాంతం, యేసుప్రభు పుట్టింది ఈ ప్రాంతాలే. యేసుప్రభు పుట్టింది ఎక్కడంటే నఫ్తాలి, జెబూలు, నజరేతు అన్నీ ఈ ప్రాంతాలే. సముద్రం పక్కన ఉంటాయి, గలిలియా సముద్రం పక్కన, అందుకని గలిలియా అంటారు. ఇలాగా ఈ ప్రాంతాల్లోకి వెళ్ళి మనుషుల్ని ఏం చేయమన్నాడు? 10,000 మంది మనుషులను తాబోర్ అనే కొండ యుద్ధకి రప్పించమన్నాడు. ఏం చెప్పాడంటే, సింపులా కదా చెప్పండి, సింపులా కదా. దేవుడు ఏమన్నాడంటే దెబోరాని పిలిచి, దెబోరా ఇట్రా అన్నాడు. దెబోరా అమ్మ వచ్చింది. నఫ్తాలి అనే ప్రాంతంలో బారాకు అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతని పిలిచి దేవుని కోసం 10,000 మందిని ఏకం చేసి వారిని తాబోరు అనే ఒక కొండ మీదకి తీసుకురమ్మని చెప్పాడు దేవుడు. చాలా ఈజీ నాకు తెలిసినంతవరకు. ఇది మోషేతో పోల్చుకుంటే ఇదంతా పెద్ద లెక్క. మోషే గారు 25 లక్షల మంది ఏకం చేయాల్సి వచ్చింది. ఈయన 10,000 అయితే చాలు. ఈయన ఏం జరిగిందో చూడండి. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి దగ్గర కూరుస్తా. దేవుడు ఒక ప్లాన్ వేసాడండి. దేవుడు ప్లాన్లు చాలా చాలా తెలివితేటలతో ఉంటాయి. మీరు యెహోషువ గ్రంథం చూస్తే యుద్ధాలు ఇలా కూడా చేయొచ్చా అన్నట్లుగా ఉంటాయి. నాకు టైం లేదు కాబట్టి నేను వాటి గురించి ప్రస్తావించట్లా. అసలు దైవ యుద్ధాలను ఆలోచిస్తే ప్రపంచంలో ఇంత తెలివిగల యుద్ధాలు, ఇంత యుక్తిగల యుద్ధాలు ఎక్కడా కనిపించవు అసలు మనకి. దేవుడు ఆ యుద్ధంలో ఏం చేశాడంటే, ఒక వాగు ఉందండి, మీకు కూడా వాగులు ఉంటాయి కదా. అది ఏ కాలం అంటే దాదాపుగా వర్షాలు పడి బాగా బురద బాగా వచ్చినటువంటి కాలాలు అవి. వాగు దగ్గర ఏమొచ్చింది? బురద. మీకు ఎప్పుడైనా కార్లైనా ఏవైనా సరే బురదలో వెళ్ళగలవాయి? ఈ ట్రాక్టర్లు అయితే ఓకేలే, కానీ ఇవి పక్కన పెట్టేస్తే సాధారణంగా ఆటోలు కానీ, కార్లు కానీ, బస్సులు కానీ, బైకులు కానీ బురదలో ప్రయాణించలేవు కదా. బురద అడ్డుకునిద్ది, ఆ టైర్ల లోపలికి వెళ్ళిపోయి అడ్డుకునిద్ది, ప్రయాణించలేరు. దేవుడు కూడా ఒక ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ఏంటంటే, ఈ పరాయి రాజ్యానికి దేన్ని చూసుకొని దానికి గర్వం అంటే ఇనప రథాలు ఉండేవి అలాగ ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ఇనప రథాలు అంటేనండి ఈ రోజుల్లో అణుబాంబులతో సమానం అండి. ఎలాంటి అణుబాంబులు తెలుసుగా? ఈ రోజుల్లో బాంబు వేస్తే 1,00,000 మంది పోతారు. ఈ రోజుల్లో బాంబులు ఎలాంటివో ఆ రోజుల్లో ఇనప రథాలు అలాంటి. ఇనప రథాలు అంటే భయం. ఒక్కొక్కడికి 800, 700, 1000 ఇనప రథాలు ఉండే. ఫరో కూడా వాటిని చూసుకునే గర్వం. ఐగుప్తులో ఫరో ఉంటాడే మోషే దగ్గర,
వాడికి కూడా గర్వం ఏంటంటే నా దగ్గర ఇనపరదాలు ఉన్నాయిరా, నన్ను ఎవడు ఏం పీకలేడురా అనుకునేటట్టు ఉండేవాడు. వీళ్ళ యొక్క గర్వం కూడా ఏంటంటే 400 ఇనపరదాలు ఉన్నాయి వీళ్ళకి. దేవుడు వేసిన ప్లాన్ ఏంటంటే, రే మీ చెయ్యి పడకుండా వాళ్ళని లేపేస్తా చూడండి రా, మంచి ప్లాన్ చెప్తున్నాను ఏనండి అన్నాడు. చెప్పన్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఎక్కడ ఉంటారంటే వాగు దగ్గర ఉండండి రా, మీరు వాగుకు అవతల ఉండండి. అర్థమవుతుందా? వాగుకు అవతల ఉండండి. వీళ్ళు మీ దగ్గరికి రావాలంటే ఈ వాగు దాటి రావాలి. వాగులో ఏముంది? ఇప్పుడు బురద ఉంది. బురదలోకి ఇనపరదాలు వచ్చినప్పుడు అవి వెళ్ళగలవా వాగుని దాటి? అలా ఇలా 400 ఇనపరదాలు దూసుకుంటూ వస్తాయి, వాగులో పడిపోతాయి, ఆ బురదంతా అంటుకొని ఆ వాగులో కొట్టుకుపోతాయి. ఒక మాటలో చెప్పాలంటే మీ దగ్గరికి వాళ్ళు జిక్కలు చిక్కినట్టు చిక్కుతారా. ఇనపరదాలకి వాళ్ళ దగ్గర ఉండి అన్నిటి పోగొట్టేస్తాయి, వాగులో ముంచేస్తాయి ఇనపరదాలని అని చెప్పాడు. నిజం చెప్పాలంటే దేవుడు చెప్పినట్టు చేస్తే మన చెయ్యి అంటకుండా, మట్టి అంటకుండా చేతులు చంపేస్తాడండి శత్రువుని దేవుడు. అంత తెలివిగలడు దేవుడు. కానీ ఇతనేమన్నాడు చూడండి, కింద కీషోని ఏటి దగ్గర కూర్చి 7వ వచనం చదువుతున్నానమ్మా నేను. నీ దగ్గరికి యాబీను సేనాధిపతి అయిన సీసెరాను అతని రథములను అతని సైన్యములను కీషోని ఏటి దగ్గరకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదు. ఎవరి చేతికి? నీ చేతికి అంటే ఎవరు? బారాకుతో చెప్తున్నాడు, నీ చేతికి అప్పచెప్తానని చెప్తున్నాడు. రైట్, అప్పచెప్పేదను. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరాతో చెప్పాడు. అది అంటేనండి ఒక గొప్ప విలన్ని చంపే అంటే హీరో అయిపోతానండి. ఆ రోజుల్లో విలన్స్ అని చెప్తే హీరోలే, అంతే కదా. ఇప్పుడు దావీదు ఎందుకు హీరో అయ్యాడు చెప్పండి? అంతే కదా, గొల్యాతుని చంపాడు. ఇప్పుడు సినిమాలో కూడా హీరోయికి ఎప్పుడు ఫేమ్ వస్తుంది? విలన్ని చంపినప్పుడు కదా హీరో అయ్యేది. దేవుడు ఏమన్నాడంటే ఆ విలన్ని నీకు అప్పచెప్తా బారాకు, నీకే నీ కాళ్ళ దగ్గర పడేస్తావాడిని, తీసుకొని వచ్చి నరికి పడేసేయండి. ఆ తెల్లారి బారూకు గురించి అంత గొప్ప పాటలు వచ్చేయి, బారాకు ఎంత పెద్ద ఫేమస్ అయిపోయేవాడు. ఎంత మంచి ఛాన్స్, దేవుడే అప్పచెప్తానన్నాడు. దేవుడి కంటే భరోసా ఇంకెవడైనా ఇవ్వగలడా? ఇవ్వలేడు కదా. దేవుడే నీ కాళ్ళ దగ్గరికి వాడిని తీసుకొస్తాను, నువ్వు కదులు నా కోసం అని చెప్పాడండి. అప్పుడు ఇతనేమన్నాడు? 8వ వచనంలో చూడండి, 8లో బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళెదను. ఏమంటున్నాడు? దెబోరాతో అన్నాడు, దెబోరా ఒక్కనంటే నా వల్ల కాదులే కానీ నువ్వు కూడా వస్తానంటే చెప్పబోదాం మన ఇద్దరం కలిసి అంటున్నాడు. దేవుడు ఎవరిని వెళ్ళమన్నాడు? ఆడది అవసరం అండి పాపం. యుద్ధానికి ఆడపిల్లలు అవసరమా? ఆడాలతో ఎందుకు చెప్పండి యుద్ధం? ఎవడైనా మగాడు గబక్కొని వచ్చి చెయ్యేస్తే ఏంటి పరిస్థితి ఏంటి? దేవుడు ఆమెను ఎంచుకోలేక ఏదో నీకు అవకాశం ఇద్దాం అనుకున్నాడు ఆయన. ఆడపిల్లలు ఎందుకులే, మానాలతో ఎందుకులే వాళ్ళు పాపం అని చెప్పి వాళ్ళని పక్కన పెట్టి నువ్వు వెళ్ళరా, నీ చేతికి అప్పచెప్తా, నరికి చంపుతూ నువ్వు వాళ్ళని చెప్పాడు దేవుడు. ఈయన అంటున్నాడు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదును కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళను తేల్చి చెప్పేశాడు. ఏమన్నాడండి? నువ్వు వస్తే నేను వస్తా, నువ్వు రాకపోతే అస్సలు దేవుడికి ఈ మాట అంటే ఎక్కలేని బీపీ వస్తుందండి. మీరు ఎప్పుడు కూడా దేవుడి పనిలో వంతులు పెట్టుకోకండి. ఎప్పుడు ఏం పెట్టుకోకూడదు? మీలో చాలా మంది బారాకులు ఉన్నారు, మీలో బొచ్చడు మంది బారాకులు ఉన్నారు మీలో. ఆవిడ వస్తేనే ఈవిడ వస్తుంది మీటింగ్కి, లేదంటే ఈవిడ రాదు. ఉన్నారా? ఆవిడ కదిలితేనే కదులుతాడు ఈ అయ్యగారు మీటింగ్కి. మాటలు అనుకొని వస్తారండి. ఇద్దరు ఒకేసారి వెళ్దాం అనుకుంటారు వీళ్ళు ముందుగానే. మొదటి రోజు వదిలేరా, మొదటి రోజు ఏముందిలే కానీ 2వ రోజు వెళ్దాం, ఇద్దరం కలిసి వెళ్దాం అనుకుంటారు. ఒకవేళ ఆడు కనుక హ్యాండ్ ఇచ్చాడు అనుకోండి, ఈ అయ్యగారు ఏమైపోతారు? నీ అంత శాపగ్రస్తుడు ఎవడున్నాడు గుర్తుపెట్టుకో. నిజం చెప్తున్నా, ఆరాధనకైనా మీటింగ్లకైనా దైవ కార్యక్రమం దేనికైనా సరే ఎవ్వడు నీతో వచ్చినా ఎవ్వడు నీతో రాకపోయినా లెట్స్ గో, వెళ్ళిపోవాలి నువ్వు అంతే. వాడితో వీడితో పొత్తులు పెట్టుకున్నావు అనుకో, నిన్ను తీసుకెళ్ళి దేవుడు వాళ్ళని ఎక్కడేస్తాడు, నిన్ను కూడా అక్కడే వేస్తాడు. దేవుడికి అసలు దేవుడు అట్లా పట్టించుకోడండి. దేవుడు ఎక్కడ కాలాలో అక్కడ కాలింది దేవుడికి. ఏంట్రా ఏమన్నావు అన్నాడు. ఆవిడ వస్తే వస్తాను దేవా, ఆవిడ రాకపోతే రాను దేవా అన్నాడు. సరే రైట్. దేవుడు ఏమన్నాడు చూడండి, కింద ఏమన్నాడు చూడండి. దేవుడు ఏమన్నాడు చూడండి. ఆవిడ ద్వారా చెప్తుండే. అప్పుడు ఆమె, నేను నీతో అగత్యముగా వచ్చేదను. సరే, నీకు దేవుడి భరోసా కంటే నేను వస్తే నీకు ధైర్యం అన్నావు కదా, రైట్, సరే వస్తా.
అగత్యముగా వచ్చేదను. అయితే నీవు చేసే యుద్ధం వలన నీకు ఘనత కలుగదు. నీకు పేరు రానివ్వని కనిచ్చి నేను. ఘనత అంటే ఏంటి? ఫేమ్, పేరు. నువ్వు చేసే యుద్ధం వలన వాస్తవానికైతే నీ పేరు మారు మోగిద్దాం అనుకున్నా నేను. దావీదు పేరు ఎలాగైతే మారు మోగిపోయిందో, బారాకు 10,000 మందిని స్త్రీలు పాటలు పాడిద్దాం అనుకున్నా నీ కోసం. నెక్స్ట్ న్యాయాధిపతిగా నిన్నే చేద్దాం అనుకున్నా. నిన్ను ఒక గొప్ప రాజహోదాలో పెడదాం అనుకున్నా. కానీ నువ్వు పొంతు పెట్టుకున్నావు గనుక, ఆవిడ వస్తే వస్తాను లేదంటే లేదన్నావు గనుక నీకు ఘనత కలుగనివ్వను. అయితే నెక్స్ట్ ఇంకేమన్నాడు చూడనా, యెహోవా ఒక స్త్రీ చేతికి అది నీకు ఇవ్వాలనుకున్నాను, కానీ నువ్వు వంతు పెట్టుకున్నావు కదా, నీకు ఇవ్వనిక. కరెక్ట్గా ఆ విలన్ని నేను ఎవరి చేతికి అప్పచెప్తానో తెలుసా? ఒక స్త్రీ చేతికి అప్పచెప్పేస్తా. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అనేసాడు. అదే శాపం. ఘనత కలుగనివ్వను. అందుకనే బారాకంటే ఒక్కడ తలకాయ ఇవ్వలేదు. ఇక్కడ బారాకు తెలుసా అంటే తలకాయలన్నీ అలాగున్నాయి సెలేసుకొని. ఎందుకు సెలేసుకొని ఉన్నాయంటే ఆ పేరుని చెవిలోకి వెళ్ళకుండా ఆపినోడు కూడా దేవుడే. ఘనత కలుగనివ్వను చెప్పేశాడు దేవుడు. అంతే. ఏమన్నాడు ఇందాక శామ్యూల్? ఏమన్నాడు? నన్ను ఘనపరిచిన వాడిని, నన్ను తృణీకరించిన వారిని. నీకు నాతో కాదు కదా, నీకు దెబోరా అంటే ఇష్టం కదా, ఆవిడతో పోతానన్నావు కదా, నీకు కలగనివ్వనండి. చివరిలో ఏం జరిగిందంటేనండి, ఆ యుద్ధంలో సైనికులు అందరినీ చంపేసుకుంటూ పోయాడు. అసలైనోడు ఒకడు ఉన్నాడు. ఆడెవడో ఉంటాడు చూసారు, ఆ బాహుబలిలో ఆడెవడో అపరిచిత భాష మాట్లాడేవాడు ఒకడు. ఆడి పేరేదో కూడా గుర్తులేదు నాకు. ఆడు అంత ఎత్తేవాడు ఉంటాడు కదండి, ఆడు పెద్ద విలనాడు, ఆ కాలకేయుడట. అట్లా అంటాడు అన్నమాట వీడు. ఎవరు? సీసెరాగాడు. పిల్ల సైనికులందరినీ, పొట్టి సైనికులందరినీ చంపుకుంటూ పోయాడు. కరెక్ట్గా వాడి మెడ మీద కత్తి పడే లోపల దేవుడు అక్కడ ఆగమన్నాడు. ఆగరా నువ్వు, ఆగ. అంటే బారాకు కత్తి సీసెరాగాడి మెడ మీద పడబోతున్నానికి ఆపేశాడు దేవుడు. ఆగు, నువ్వు వాడిని చంపకూడదు, నీ ఘనత పోయింది, నేను ఇవ్వను. ఎందుకంటే వాడిని చంపితే నువ్వు ఫేమస్ అయిపోతావు. వాడిని నీకు ఇవ్వను. నీ కళ్ళారా నువ్వు చూస్తుండు, ఒక ఆడదాని చేత, ఒక స్త్రీ చేత చంపేపిస్తావాడిని అని చెప్పేసండి. కావాలనే దేవుడు బారాకు కత్తి నుంచి సీసెరాని తప్పించి పరిగెత్తించాడండి. ఎక్కడికి పరిగెత్తించాడో చూడండి మీరు. అదే 5వ అధ్యాయము, అదే న్యాయాధిపతులు 4:19 చదవండి. 4:19 చదవండి. 4:19 చదవండి. ఎక్కడికి వచ్చాడు వీడు? 17వ వచనం చదవండి. 17. ఆసోరు రాజైన యాబీనునకు కయీనీయుడైన హెబెరు వంశస్థులకు సమాధానము కలిగి ఉండెను గనక. ఈవిడ ఇక్కడ ఒక ఆవిడ కనపడుతుంది, ఒక ఆడావిడ. ఈవిడ ఎవరంటే మోషే బామ్మర్ది యొక్క సంతానం వీళ్ళందరూ. ఎవరు? మోషే గారికి బామ్మర్ది ఒక ఆయన ఉంటాడు, హోబాలని. వాళ్ళని కయీనీయులు అంటారు. కయీనీయులు అంటే హేబేలుని చంపిన కయీనీయులు కాదు, మళ్ళా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కయీన్ అంటే అది మోషే మామ పేరు కూడా కయీనే, కెయీన్ అంటారు. కెయీన్ నుంచి వచ్చిన వాళ్ళు కయీనీయులు అంటారు. ఇక్కడ వాళ్ళు కనపడతారు. అదే 17వ వచనం చదువు. హాసోర్ రాజైన యాబీనుకును కయీనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండెను గనక సీసెర కాలి నడకన కయీనీయుడకు హెబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయిన. అది దేవుడే పంపించాడండి. బారాకు చేతికి అప్పకి పరిగెత్తాడు. ఒక ఆడ మనిషి ఉన్న ఇంట్లోకి దూరాడండి. ఎవరు? సీసెర. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు గుడారాలు కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మన బయట టెంట్లు ఉన్నాయి చూసారా, బయట టెంట్లు. ఈ టెంట్ ఆగాలంటే మామూలు బొంగులు పెట్టేస్తే ఆగదు అది. అలాగా ఏం చేస్తారు చెప్పండి, దానికి ఒక తాడు కట్టి భూమిలోకి సీరలు వేస్తారు కదా. పెద్ద పెద్దవి ఉంటాయి సీరలు, ఒక అరమూర సీరలు ఉంటాయి పెద్ద పెద్ద. ఇప్పుడు చూడండి ఆ టెంట్లకి, అది భూమిలోకి పాతి వాటికి కడతారు 4 వైపులా. వీళ్ళు అలాంటి గుడారాల్లో ఉంటారు వీళ్ళు, యాయేలోళ్ళు. వీడు ఆ గుడారంలోకి వచ్చాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. 18 అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొనబోయి అతన్ని చూచి, నా ఏలిన వాడా, నా తట్టు తిరుగుము, భయపడకము అని చెప్పినందున అతను ఆమె గుడారంలోనికి వచ్చిన. అప్పుడు గొంగలితో అతన్ని కప్పింది. చాలా తెలివిగా ప్లాన్ చేశాడు ఇప్పుడు దేవుడు. వాడు అలిసిపోయి రూపుతో రోసుకుంటూ వచ్చాడు కదా. వీని గుర్తుపట్టకుండా గొంగలి కప్పింది.
అంటే దుప్పటి కప్పేసింది మన భాషలో చెప్పాలంటే వీడి మీద. గొంగలితో కప్పగా అతడు దప్పిక, ఎందుకంటే బాగా పరిగెత్తాడు, ఆయాసం వచ్చేసింది కదా పరిగెడితే. సీసేరా నుంచి అదే మన బారాకు నుంచి తప్పించుకొని పరిగెత్తి అలసిపోయాడు. దాహం, నాలుకంతా ఎండిపోయింది, చిక్కట్టుకుపోయింది నాలుకంతా. అమ్మ దప్పిక అన్నాడు. అని అడగగా దయచేసి దాహం కొన్ని ఇమ్మ నీళ్ళమ్మ ఆమెను అడిగాను. అందుకు ఆమె పాల బుడ్డి విప్పి ఏమిచ్చిందట? పాలు ఇచ్చిందట. పాలు మేగడ. ఎందుకంటే మిల్క్ హ్యాస్ లాక్టోస్. మిల్క్కి ఏముంటుందంటే లాక్టోస్. పాలు బాగా అయితే నిద్ర బాగా పట్టింది కదా. రాత్రిపూట కూడా పనుకునేటప్పుడు ఏం తాగమంటారు డాక్టర్? 1 లీటర్ కాఫీ తాగి పనుకోమని ఎవడు అంటాడు, 1 గ్లాస్ పాలు తాగమ్మా అంటాడు. పాలు ఎందుకు? నిద్ర. వీడు అలసిపోయినాడు కదా, అలసిపోయినాడికి పాలు అసలు ఇవ్వకూడదండి. వాడి కోమలో కూడా వెళ్ళిపోతారు కొన్నిసార్లు. అంత ఎందుకంటే పాలలో విపరీతమైన నిద్రపోయే గుణం ఉంటుంది దానికి. ఇక్కడ ఏమి ఇచ్చిందట? అవి పాల బుడ్డి ఇచ్చిందట. అతనికి దాహం ఇచ్చినాడు. అతడు 20 గుడారపు ద్వారమున నిలిచి ఉండుము, ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా నువ్వు ఉన్నాడా అని అడిగిన ఎడల నీవు ఎవడును లేడని చెప్పాలి అని చెప్పాడు. పిమ్మట హెబెరు భార్య అని యాయేలు గుడారపు మేకు. ఏ మేకు? అదే ఇప్పుడు మీకు చెప్పానే, భూమి లోపల పాతారని. ఒక తాడును కట్టారు కదా, ఆ తాడును తీసేసి ఆ మోరడి మేకుని బయటికి లాగింది భూమిలో నుంచి. లాగి సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేట గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణితలలో దిగ్గొట్టేసింది. ఏం చేసింది? వీడు బాగా పాలిస్తే మంచిది అనుకున్నాడు, వీడు తాగేసాడు. ఆ మేకుని తీసుకొని ఇక్కడ పొడిచిందండి కణితలో. ఇంత పెద్దది కదా ఆ మేకు. మన ఇంట్లో వాడు చిన్న మేకులు కావాలి, నేను చెప్పిన మేకులు అవి. ఇంత పెద్దది కదా, ఇక్కడి నుంచి కొడితే ఆ చిజలో ఇటు నుంచి వచ్చి భూమిలోకి దూరింది. స్త్రీ ధైర్యం చూడండి. పాట కట్టారు తర్వాత దెబోరా, ఎందుకంటే పాటలు కడతారు ప్రతిసారి, యుద్ధాల తర్వాత పాటలు ఉంటాయి. ఇక్కడ పాటలో కూడా ఎవరికి ఘనత వచ్చిందో చూడండి ఒకసారి. 5వ అధ్యాయము 24 చదవండి. 5వ అధ్యాయము వాస్తవానికైతే ముందు 1 చదివి 24కి వెళ్దాం. 5:1 చదవండి. 5:1 ఆ దినమున దెబోరాయు అభినోయం కుమారుని బారాకుని కీర్తన పాట కట్టారు వీళ్ళు. ప్రతి యుద్ధం తర్వాత పాటలు ఉంటాయి. ఆ పాటలో ఘనత ఎవరికి వెళ్ళింది? 24 చదవండి. 24 కయీనీడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెననుంది. అది వాస్తవానికి అక్కడ రావాల్సింది ఏంటంటే బారాకు పురుషులలో దీవెననుంది, అది రావాలి అక్కడ పాట ఏది రావాలి? ఎందుకంటే యాయేలు చంపింది, అసలు సంపాదించినోడు ఎవరు? దేవుడు ఎవరికి అప్ప చెప్తానన్నాడు ఇందాక? బారాకు నీకప్ప చెప్తానన్నాడు. ఆవిడతో వంతు పెట్టుకున్నాడు కాబట్టి దాన్ని తీసుకెళ్ళిపోయి ఇంకొకరికి ఇచ్చాడు ఆ తాళాన్ని. ఎవరికి? యాయేలుకి. ఆవిని పొగుడుతున్నారు చూడండి. దీవెననందును. వాస్తవానికి అక్కడ ఏమని ఉండాలంటే అభినోయము కుమారుడైన బారాకు దీవెననందును అట్లా రావాలి పాట. అలా రావట్లా. యాయేలు దీవెననందును, గుడారములలో నుండి స్త్రీలలో ఆమె దీవెననందును. అతడు దాహం అడిగను, ఆమె పాలు ఇచ్చిను. సర్దారులు తగిన పాత్రలో మీగడ తెచ్చి ఇచ్చిను. ఆమె మేకుని చేత పట్టుకొని పనివాణి సుత్తిని కుడి చేత పట్టుకొని సీసేరాను కొట్టెను. వాని తలను ఆమె పగలగొట్టెను. ఆమె అతను తలను సుత్తితో కొట్టగా అది పగిలెను. ఎవరి గురించి అంటే పాట అంతా? మనకి దావీదు గురించి ఒక పాట ఉంది. అక్కడ దావీదు హీరో అయ్యాడు, ఇక్కడ హీరోయిన్ ఎవరైంది? వాస్తవానికి పాట ఎలా రావాలి? ఇలా రాకూడదు. ఎలా రావాలి? అభినోయము కుమారుడు కత్తి పట్టుకొని వాడిని వేయగా వాడి తల ఒక్కలైపోయాను. వాడు పరిగెత్తుకున్న వీలు లేకుండా వాడు ఆయన పాదముల మీద పడి ఇట్లా రావాలి పాట. పాటను కట్ చేసి పాటను వేరే వాళ్ళకి ఇచ్చేసాడండి దేవుడు. అంటే మనకు బైబిల్ ఏం నేర్పుతుందంటే నువ్వు దేవుని విషయంలో ఒంటరిగానైనా సరే వెళ్ళు, ఎక్కడికైనా సరే ఒకళ్ళతో వంతు పెట్టుకొని వాళ్ళు వస్తే వస్తాను, వాళ్ళు రాకపోతే రాననే మాట నీ నాలుక దాటిందా నీ పని అయిపోయినట్టు, అంతే. రాకూడదు ఇప్పుడు. అలా ఎంత దూరమైనా సరే దేవునికి ఏ బాధ్యత అయితే అప్పచెప్పాడో ఆ బాధ్యతలో ఒంటరి ప్రయాణం చేసే, ఎవడు రాకపోతే. అపోస్తలుడైన పౌలు గుణం అదే. మొదటి మిషనరీ ప్రయాణంలో మార్కు తోడున్నాడు, బర్నబా తోడున్నారు. ఒకానొక మూమెంట్లో అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఒక్కడిగానే నిలబడి సువార్త చేశాడు తప్ప ఇంకొకడు ఎవడో నాకు రావాలి, వాడు వస్తే నీ సువార్తకి వెళ్తాను కూర్చోలేదండి. ఎవరి గుణం అది? దైవ గుణం. ఒంటరిగా ఉన్నాయని సరే నువ్వు దేవుడి కోసం కష్టపడాలి తప్ప ఒకళ్ళతో వంతులు పొంతులు మనం ఎప్పుడు కూడా దేవుడి విషయంలో ఇద్దరు కలిసి వెళ్దామని అనుకోవటంలో తప్పులేదు. ఇద్దరు కలిసి ఒక పని చేద్దాం అనుకోవటంలో తప్పులేదు. ఆవిడ ఆగిందని నువ్వు ఆగుతావు చూసావా, అక్కడే దేవునికి ఈ మాట చెప్తాడు, నీకు రావలసిన ఘనత నీకు
ఇవ్వను, నీ ప్రయాణం అంతటిలో తగిన ప్రయాసకు తగిన ఘనత నీకు ఇవ్వను అని చెప్పేస్తాడు అంతే దేవుడు. కాబట్టి మీరు కూడా ఒక పాఠం నేర్చుకోండి. ఈరోజు బారాకు పేరు మీ చెవుల్లో దేవుడు ఎందుకు ఆపేశాడు, మీ బుర్రలో ఆయన పేరు లేకుండా దేవుడు ఎందుకు తుడిచేశాడంటే, ఇదిగో ఇతను చేసిన ఒక పొరపాటు ఇతని పేరుని మీ మెదడులో రాయకుండా ఆపేయటానికి గల కారణమైంది దేవుడు. ఆ పొరపాట్లు మీరు చేయకుండా ఒంటరిగానైనా సరే దేవునిలో ఎంత దూరమైనా వెళ్తారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి. సరిగ్గా టైం 2:35 అయింది. పరిశుద్ధుడా నమ్మకం కలిగిన తండ్రి, మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని బారాకులాగా ఒకళ్ళతో వంతు పొంతులు పెట్టుకొని మా జీవితాన్ని మేము ఆగం చేసుకొని మీ మనస్సులోను మీ పుస్తకంలోను చోటు సంపాదించుకొనలేని భ్రష్టుల వలె ఉండక ఒక యాయేలులాగా అప్పచెప్పినప్పుడు, అయ్యో నా ఒక ఆడదాన్ని నేనేం చంపుతానయ్యా, నా వల్ల కాదు, ఎవడైనా మగాన్ని ఇవ్వయ్యా అని బారాకులాగా పిరికి మాటలు మాట్లాడలేదు. ఒకే ఒక్క స్త్రీ ఏ పురుషుడి సహాయం లేకుండా చంపి పడేసింది. కానీ ఒక పురుషుడు ఒక స్త్రీ సహాయం కోసం ఆలోచించాడు. అలా మేము ఎప్పటికీ ఉండకూడదు. బారాకులాగా మీలాగా మిమ్మల్ని తృణీకరించి మీ మాటలను పెడచెవిన పెట్టేవారిగా ఉండకూడదని ఆశిస్తూ రాత్రి జరగబోయే క్లాసులో తోడుగా ఉండి ముందుకు నడిపించమని యేసుప్రభు వారి పేరిట ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.